ఇబ్బంది లేదు. ఈ రోజు ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ట్యాంక్ సీఎం కార్లు గాని, ట్రాక్టర్లు గాని, ఆటోలు గాని, వ్యవసాయానికి సంబంధించిన చిన్న చిన్న పరిశ్రమలు గాని అవన్నీ తీసుకొని చిన్న చిన్న వ్యక్తులు ఆర్థికంగా గాని, సామాజికంగా గాని బాగుపడేవారు. ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే, ఎవరైతే అతని ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో, ప్రతిపక్ష నేతల్ని ఎవరైతే తిడతారో వాళ్ళకి ఇసుక గాని, ఎర్రచందనం గాని, ఈ లిక్కర్ మాఫియా గాని అప్పగించి ఈ రోజు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పూర్తి మద్యం నిషేధం చేసి నేను ఎలక్షన్కి వస్తా అన్నాడు. ఈ రోజు మన దేశంలోనే అత్యున్నతమైన ఎక్కువ రేట్లు ఉన్న మద్యం ఎక్కడన్నా ఉందంటే, నాణ్యత లేని మద్యం ఎక్కడన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ లోను. అదేవిధంగా 25,000 డిఎస్సీలు అన్నాడు. 20 డిఎస్సీలు కూడా ఈ రోజు లేవు. ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఒక్క ఉద్యోగం కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకు గాని ఈ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. అదేవిధంగా